వైసీపీ హయాంలో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళ పార్టీ కోసం తిరిగినోళ్ళకో వాళ్ళ జెండా పట్టుకుని తిరిగినోళ్ళకో ఏం చేశారంటే అంగవైకల్యం లేకపోయినా పింఛన్లు ఇప్పించారు. పింఛన్కి సరిపడా అంగవైకల్యం లేకపోయినా ఉన్నట్టుగా సృష్టించి పింఛన్లు ఇచ్చుకున్నారు. సో ఇది కూటమి ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. వచ్చిన వెంటనే చంద్రబాబు గారు ఏం చేశారు, ఏ అర్హుడు నష్టపోకూడదు, అలాగే ఏ అనర్హుడు లబ్ధి పొందకూడదు. నిజంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ గా గతంలో ఎలా పింఛన్ వచ్చిందో ఇప్పుడు అలాగే వచ్చేది. రీవెరిఫికేషన్ లో కూడా వాళ్ళు డన్. కానీ ఫేక్ పింఛన్లు తీసుకున్నారు చూసారా, వాళ్ళకే వచ్చింది తలనొప్పి. ఫేక్ పింఛన్లు ఎవరైతే తీసుకున్నారో, వైకల్యం లేకుండా ఉందని చెప్పి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇప్పుడు దొరికిపోతున్నారు. కాబట్టి ఏం చేస్తున్నారు, వాళ్ళ పింఛన్లు తీసేసినా గానీ నిజంగా అర్హత ఉన్న వాళ్ళ పింఛన్లు తీసేసినట్టుగా వైసీపీ ప్రచారం చేస్తుంది. నిన్న చంద్రబాబు గారు నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు, ఏ ఒక్క అర్హుడు కూడా నష్టపోడు, మీరు ఆ భయం వదిలేయండి. మీకు అర్హత లేకపోతేనే మీకు నష్టం జరుగుద్ది. ఏ ఒక్క అర్హత ఉన్న వ్యక్తి పింఛన్ తొలగించడం జరగదని నిన్న స్వయంగా చంద్రబాబు గారే సమీక్ష చేసి చెప్పారు. ఒకవేళ మీకు పింఛన్ రాదు అని నోటీస్ ఇస్తే మళ్ళీ రీవెరిఫికేషన్ అప్లై చేసుకోవడానికి కూడా మళ్ళీ దానికి సమయం ఇచ్చారు. మీకు నోటీస్ ఇచ్చిన 15 రోజుల్లో లేదు నేను అర్హుడినేనని చెప్పి మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ వెరిఫై కూడా చేస్తారు. ఈసారి మరింత క్షుణ్ణంగా చేస్తారు వెరిఫై అనేది.